Radio City Podcast. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో నేను మీ ఆర్జే యోగితాని. మరి a friend in need is a friend indeed అన్నది పాత సామెతే గాని ఈ మధ్య ఎవరో అప్లై చేయడం మానేశారు. ఎందుకు అంటే అవి పుస్తకాల్లోకి కొటేషన్స్ చెప్పడం వరకే మిగిలిపోయాయి. ఇన్ రియాలిటీ ఎవరు ఈ విషయాన్నైతే పాటించడం మానేశారు. చాలా తక్కువ మంది దీన్ని ఇంకా లైఫ్లో వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో పాటిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్తున్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఫారెస్ట్ లో ఒక స్క్విరల్ ఉండేది. దాని పేరు శామ్. ఆ శామ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఫారెస్ట్ లో ఒకసారి ఒక పక్షికి దెబ్బ తగిలి కింద పడి ఉండి ఏడుస్తూ కనబడింది. దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఆ పక్షి దగ్గరికి స్క్విరల్ వెళ్ళి అడిగిందంట, అయ్యో పక్షి, నీకు దెబ్బ తగిలింది, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు చుట్టుపక్కల లేరా అని అడిగితే, లేరు, నేను ఒక్కరిదాన్నే అటు ఇటు ఎగురుతూ వస్తే నన్ను ఒక బర్డ్ షూటర్ నన్ను షూట్ చేసేసాడు అని చెప్పిందంట. వెంటనే ఆ స్క్విరల్ ఏమొచ్చి జాలిపడి దానికి మంచిగా క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసి తన ఇంట్లోని షెల్టర్ ఇచ్చిందంట. ఫుడ్ అది కూడా తీసుకొచ్చి పెట్టి దాన్ని కొంచెం నయమైన తర్వాత బాయ్ బాయ్ చెప్పి ఎగిరిపోమన్నదంట. ఇంకొకసారి ఏమైంది, ఫారెస్ట్ లో పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే చెట్లు అన్ని కూడా పడిపోయాయంట. ఆ టైంలోని ఈ స్క్విరల్ కి ఇల్లు లేకుండా పోయిందంట. అప్పుడు ఈ పక్షి ఏదైతే ఉన్నదో దా స్క్విరల్, నా ఇంట్లో ఉండు, ఏం పర్వాలేదు అని చెప్పి కొన్నాళ్ళు కూర్చోబెట్టిందంట ఇంట్లో. అలానే ఆ స్క్విరల్ కి కొత్త హౌస్ కట్టడానికి చాలా హెల్ప్ చేసిందంట. సో స్క్విరల్ కి మళ్ళీ కొత్త హోమ్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ స్క్విరల్ ఇంట్లో కూర్చొని ఫుడ్ తినేవారు. అలానే స్క్విరల్ కూడా బర్డ్ ఇంటికి వెళ్ళి ఫుడ్ తినేది. ఇద్దరు చాలా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, యూ షుడ్ ఆల్వేస్ హెల్ప్ ఈచ్ అదర్. అండ్ ఆల్సో కైండ్నెస్కి ఉన్న పవర్, టీమ్ వర్క్కి ఉన్న పవర్ అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం ఒకరికి మంచి చేస్తేనే వాళ్ళు తిరిగి మనకి మంచి చేయకపోయినా మన కోసం అని మంచే కోరుకుంటారు, మంచి జరగాలని కోరుకుంటారు. అర్థమైందా? సో ఇలాంటి చక్కని స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. Radio City Podcast.